ఈస్ట్ గోదావరి యోగాసన స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే అబ్జర్వర్గా వచ్చినటువంటి కె రామకృష్ణ గారికి, అలాగే మరి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎస్వి సుబ్బారావు గారికి, ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి తీసుకొచ్చినటువంటి పేరెంట్స్కి, అలాగే విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి యోగా అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ దేశానికి తెలిసింది. అంతకుముందు యోగా అంటే ఏదో ఆసనం వేసుకుంటారు, ఏదో ఎక్కడో యోగా చేస్తూ ఉంటారని చెప్పి తప్ప ప్రపంచ దేశానికి యోగా అంటే ఏంటి అనేది నరేంద్ర మోడీ గారు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా దీన్ని ఒలింపిక్స్లో ఒక డేట్గా ఒక పెట్టడం అనేది కూడా నరేంద్ర మోడీ గారి యొక్క కృషి వల్ల అది జరిగింది. వీరి వేళ ఇక్కడ జిల్లా స్థాయిలో యోగాసన పోటీకి రావడం జరిగింది. మరి ఇందులో బెస్ట్ సెలెక్ట్ చేయడం వల్ల స్టేట్ లెవెల్కి వెళ్తాం, స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి, ఆ తర్వాత వాళ్ళ టాలెంట్ బాగుంటే మరి ఒలింపిక్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈవేళ ఒలింపిక్స్లో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఎంత వాల్యూ ఉంటుందో అనేది మీకు అందరికీ టీవీలో చూస్తున్నాం. ఎవరైనా ఒలింపిక్లో మరి కాంస్య కానీ రజత కానీ గోల్డ్ అయితే ఇంకా ఇదనుకోండి, అవి ఏ పదవులు సంపాదించినా వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి కూడా మరి లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం, అలాగే ఇమీడియట్గా పిలిచి వాళ్ళకి ఐఏఎస్ ఆ క్యాడర్లో జాబ్స్ కూడా జరుగుతుంది. మరి మీరందరూ కూడా దీన్ని జాగ్రత్తగా ఈ యోగాసనాన్ని ప్రాక్టీస్ చేసి మీరు ఒలింపిక్స్లో క్రీడాకారులుగా అక్కడ మంచి ప్రైజ్ అంటే రజితలో కావడం, లేకపోతే మన ఇండియా తీసుకుంటే గోల్డ్ కానీ సంపాదిస్తే మీ ఖ్యాతి, మన భారతదేశ ఖ్యాతి, మరి ప్రపంచ దేశాలు అన్నింటి నుంచి కూడా వ్యాపించి మనకు మంచి పేరు రావడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా మరి రీసెంట్గా అంటే మన శ్రీధర్ రెడ్డి గారికి మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆయన పేరు నమోదు కావడం జరిగింది. 40 పేరు కూడా నమోదు, 40 కూడా మంచి బాగా మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు అవడం సామాన్య. ఎందుకంటే ఎంతో టాలెంట్ ఉంది, ఎంతో గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే అందులో నమోదు కావాలి. అలా అబ్బాయి ఆయన కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు కావాలి. అది మన దేశానికి అది కూడా గర్వకారణం. ముఖ్యంగా ఈ రాజమండ్రికి తూర్పుగోదావరి జిల్లాకి మరీ గర్వకారణం. ఎందుకంటే స్పోర్ట్స్లో రాజమండ్రి, ఈస్ట్ గోదావరిలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైన వాళ్ళు ఎవరైనా నాకు మరి ఈయన ఈ రాజమండ్రి, తూర్పుగోదావరి యొక్క ఘనతని మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళి ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఈ రాజమండ్రిలో నాకు తెలిసి ఈ ఏదైతే మనం శ్రీధర్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. ఏదోలాగా కార్యక్రమాలు చేయాలి, అందరినీ మంచి